వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఇప్పుడంతా కూడా ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఒక చర్చనీయ అంశంగా మారింది. అధికారులను మా వాళ్ళు కొడతారు, మీరు చూస్తూ ఉండాలి, ఎవరైనా ముందుకొస్తే ఇబ్బందికరంగా మారుతుంది, మా హక్కులను హరించే ప్రయత్నం జరుగుతుంది, అడవి నుండి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆదివాసులు ఎట్టి పరిస్థితిలో ఊరుకోరని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉన్నాడు. సార్ మాట్లాడిద్దాం. ఎందుకు చెప్పవలసి వచ్చింది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఆదివాసీల గురించి ఏం చర్చ జరుగుతుంది తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి, తరిమి కొడతాం ఏంది విషయం ఏంది, అసలు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? వాస్తవంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 6 నెలల నుంచి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా నా కవల్ టైగర్ జోన్ పరిధి ఏదైతుందో ఆ పరిధిలో నా ప్రాంతంలో నా ఆదివాసీ బిడ్డల్ని కావచ్చు, అదేవిధంగా గిరిజనేతరుల్ని కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్డిపిటి గారు సాంతరం అనే వ్యక్తి వాహనాలను రాకపోకలను అంతరాయం కలిగించడం. అంటే ఇంతకుముందు ఏమైనా రాత్రిపూట ఎమర్జెన్సీ వెళ్ళినా వాళ్ళందరూ కూడా కరీంనగర్ హాస్పిటల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ నుంచి ఇమీడియట్ వెళ్ళాలంటే ఈ దారి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు దాన్ని కూడా ఆపుతూ సర్కులర్ని జారీ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో నేను అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నేను వాళ్ళని అడగడం అనేది జరిగింది. అరే ఇది మంచిది కాదు, కంటిన్యూగా వెహికల్స్ నడుస్తున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అతను 3/1/2025న చెక్ పోస్ట్ ఎన్విరాన్మెంట్ లైఫ్ కలెక్షన్స్ క్లోజ్ ఫ్రమ్ 9 PM to 6 AM వ్యూ ఆఫ్ ద ప్రొజెక్షన్ వైల్డ్ లైఫ్ ఇన్స్ట్రక్షన్తో అంటే ఒక కాగితాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే సాయంత్రం 9 గంటల నుంచి మొదలుకుంటే పొద్దున 6 గంటల వరకు, అంటే ఎలాంటి 2 వీలర్ కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు. అది ఎప్పుడు మొన్న 25 ఈ సంవత్సరం ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 13/12/2024న ఏం చేసిండు, ఏవైతే ఫాడీ వెహికల్స్ ఉంటాయి చూడండి, నా దగ్గర ఫాడీ మొత్తం కూడా ఉంటుంది, జన్నారం కావచ్చు, కడెం కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, ఆ వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళాలంటే కూడా ప్రతి వెహికల్కి 500 చొప్పున డబ్బులు ఇచ్చే ఆ పాడి బండిల్ని వదిలేయాలి. దానికంటే ముందు 2024 జరిగిన సంఘటన. దాంతోపాటు ఈ యొక్క అతను రాకంటే ముందు 2016లో ఏముంది, వైల్డ్ లైఫ్ వాళ్ళు అప్పుడు ఉండేటి శ్రీవాస్తవ IFS ఆఫీసర్ రాసిండు సెక్రటరీకి ఏమని, రిక్వెస్ట్ టు రిలాక్సేషన్ ద ఆర్డర్స్ స్టాపింగ్ హెవీ వెహికల్స్ పాసింగ్ త్రూ ద కవ్వల్ ఫ్రమ్ 6 AM to 6 PM వరకు అని రాసిండు. వీళ్ళేమో ఒక పాజిటివ్గా ఆ రోజు ఆఫీసర్ రాసి హెవీ వెహికల్స్ పోవచ్చు రావచ్చు డీల్ అని రాసిస్తే, ఇతను వచ్చిన తర్వాత పోయినసారేమో పాడి మీద, ఈసారేమో 2 వీలర్ కూడా రాత్రిపూట వెళ్ళకూడదు, ఎవరు కూడా ఆ రూట్ని 100% క్లోజ్ చేయాలి, మిగతా ఇటు నుంచి వెళ్తే ఆసిబాద్ నుంచి వెళ్ళాలి, లేకపోతే ఇటు నుంచి వెళ్ళాలని. సరే అదొకటి. సరే మేము మాట్లాడి ఒక రోజు అయితే రాత్రి 2 గంటలకు వెళ్ళేసి నేను అతనికి సంజాయించి చెప్పిన, రాత్రి 2 గంటలు ఫోన్ చేసి, చూడండి ఇది మంచిగా ఉండదు, తిరుగుబాటు చేయండి, మీరు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, ఇప్పుడు మాత్రం వ్యతిరేకించడం ఇది మంచిది కాదు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ మాదిరి భద్రమవుతుంది, మమ్మల్ని టార్గెట్ చేసుకొని ఇట్లా ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెడితే బాగుండదని ఒకరోజు 2 గంటలు పోయి మినిమం ఒక 200 బండ్లు ఆగి నేను ఉట్ను చెక్ పోస్ట్లో పోయి నేను అందరిని కూడా క్లియర్ వేకెన్సీ చేసేసి పంపించిన. ఇదైపోయింది. తీరా ఫారెస్ట్లో ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా అడ్డుకోవడం, గుడ్డలు పట్టుకొని అడవికి వెళ్ళినా నువ్వు కథం టేకు కొడతాడని హరాస్మెంట్ చేయడం, తూనికాకుకి వెళ్ళినా తూనికాకు వాళ్ళని పట్టి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పెట్టడం, వెహికల్ని పెట్టడం, మేదరోళ్ళు వాళ్ళు ఏంటి చాటాలు చేస్తారు, అవి చేస్తే అడవికి వెళ్తే సైకిల్ని తీసుకుపోయి రేంజ్ ఆఫీస్లో పెట్టారు, లూనా బండ్లని తీసుకుపోయి రేంజ్ ఆఫీస్లో పెట్టాడు కడెంలో. అంటే ఇట్లాంటి వాళ్ళని కూడా హరాస్మెంట్ చేయడం, ఇది కంటిన్యూగా జరుగుతున్నట్టు ప్రక్రియ. నేను ఎప్పుడైతే ఇది మినిమం సంవత్సరం తర్వాత మినిమం 25 అంటే నేను దగ్గర 7-8 నెలలు అవుతుంది. 7-8 నెలల తర్వాత ఈ దానికి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అట్లా ఏం లేవు, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ మెల్లమెల్లగా అన్ని ప్రాంతాల్లో చుట్టూ సరౌండింగ్ ఏరియాలో అందరినీ కూడా హింసించడం స్టార్ట్ చేసిండు. సీసీ రోడ్లు వేయనిస్తలేరు, అదేవిధంగా అక్కడ తాగునీరు బోల్వేలు వేయనిస్తలేరు, ఇందిరమ్మ ఇళ్ళని కట్టనిస్తలేరు, అన్ని రకాలకి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మేము చాలా సందర్భాలు చెప్పి ఈ విషయాన్ని అప్పుడు నేను పేపర్ కటింగ్తో సహా నా దగ్గర పెట్టుకోవడం అనేది జరిగింది. చాలా సందర్భాల్లో నేను కంటిన్యూగా ఎమ్మెల్యే అయిన తర్వాత కంటిన్యూగా సీఎం గారిని కలవడం, కొండ సురేఖ గారిని కలవడం, డేట్తో సహా నా దగ్గర ఇక్కడ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. నేను కంటిన్యూగా జనవరి నుంచి అతను ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఆదివారం 5 జనవరి 2025 నాడు అర్ధరాత్రి
ప్రజల కోసం భద్రరాజు అంటే చెక్ పోస్ట్ అంటే ఇవి చెప్తున్నా కదా, ఇలా డేట్తో సహా పేపర్ కటింగ్లు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే అతనికి చాలా సందర్భాలు చెప్పిన, సార్ మీరు 10 సంవత్సరాలు ఇవ్వని కూడా ఏమనలే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా జేసీబీ ఆర్వేపర్ ల్యాండ్లో వాళ్ళు ఏమైనా చిన్న చిన్న పనులు చేసినా జేసీబీని తీసుకుపోయి ఫారెస్ట్లో పెట్టడం, ఇవంతా జరుగుతే ఇవన్నీ కూడా అనేక సందర్భాలు మాట్లాడినాం, చెప్పినాం. అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ చెప్పేసినాం, ఇది మంచిది కాదు, ప్రభుత్వం బద్దం అది అంటే మినిస్టర్ మేడం చెప్పగానే సరే మేము మేడం ఇప్పటి నుంచి కంటిన్యూ, నో ఇష్యూ. పాత బావులు తవ్వితే మట్టి కూడా తీయలేకపోవడం, ఇవన్నీ కూడా కంటిన్యూగా వస్తున్నాయి. కాబట్టి మొన్న చాలా స్పష్టంగా చెప్పిన ఇది మంచి కాదు. దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కవ్వాల్ టైగర్ జోన్ ఏదైతే బాండరీ పాత బాండరీ ఉందో ఆ పాత బాండరీని వదిలేసి బఫర్ జోన్ కింద 15 కిలోమీటర్ల మార్క్స్ చేస్తున్నారు. అంటే ఆ 15 కిలోమీటర్ నుంచి కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏమి కూడా తీసుకురావడానికి ఆస్కారం లేదు. అంటే దాంట్లో ఆకు కావచ్చు, అదేవిధంగా నువ్వు ఇసుక కావచ్చు, కట్టె కావచ్చు, బండ కావచ్చు, ఏది కూడా. ఇప్పుడు నాకు జనరం ఉంది, జనరం నుంచి గోదావరి 5 కిలోమీటర్ కూడా దూరం లేదు. అంటే గోదావరిని దాటి బఫర్ జోన్ వస్తుంది 15 కిలోమీటర్. అంటే అర్థం చేసుకో, దాని యొక్క బార్డర్ ఏదైతుందో ఆ బార్డర్ నుంచి 15 కిలోమీటర్ పెడితే దగ్గర గోదావరి కూడా దాటుతుంది. గోదావరి నుంచి కూడా ఇసుక తీసుకురానిస్తలేరు. ఇప్పుడు ఇంద్రమిల్లు 3500 ఇంద్రమిల్లు కట్టాలి నా నియోజకవర్గంలో. నా ఏరియా అంతా కూడా మొత్తం వాళ్ళు అనుకున్నట్టయితే ఇప్పుడు ఉట్టూరు ఉంది, ఉట్టు నుంచి మొదలుకుంటే ఇక్కడ దగ్గర తడిహత్నూరు వెళ్ళిపోతుంది, కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది. చాందూరు బీందూరు ఇవన్నీ కూడా మొత్తం బఫర్ జోన్ కింద వస్తాయి. ఈ పరిధిలో వీళ్ళు ఇసుకని తీసేయడానికి ఆస్కారం లేదు, కట్టె తీసుకురావడానికి ఆస్కారం లేదు, ఏం చేయడానికి ఆస్కారం లేదు. దాంతోపాటు ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఉన్నారో గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. సరే వాళ్ళ పొడు భూముల మీద హక్కు లేదు నిజమే, కానీ ఆదివాసీ బిడ్డలతో పాటు వాళ్ళు కూడా భూమి లేని పేదవాళ్ళు భూమిని కొట్టుకున్నారు. అది 20-30 సంవత్సరాల క్రితం, నిన్న మొన్న కొట్టింది కాదు. వాళ్ళు కొంటే వాళ్ళ దగ్గర పోయి కందకాలు తవ్వడం. నిన్న కాదు, 2-3 డేస్ బిఫోర్ ఇక్కడ గంగాపూర్లో మొత్తం వాళ్ళ చేనులో పోయి కందకాలు తవ్వేసి చెట్లు పెట్టేసారు. అదేవిధంగా మొన్న 2 డేస్ బిఫోర్ ఇది అంకెన్ రాయదారిలో అలిగూడ అనే ఒక విలేజ్ ఉంటుంది, వాళ్ళకి వెళ్ళే దారి మీద మొత్తం కందకాలు తవ్వేసారు. ఆ ఫోటోలని కూడా మీకు పంపిస్తాను. అంటే నేనేమంటున్నానంటే ఇది చాలా పెద్ద హరాస్మెంట్ కింద అవుతుంది. జనాలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కట్టనిస్తలేరు, ఏం చేయనిస్తలేదు, గొర్రెలను లోపని పోనిస్తలేరు, లేకపోతే బర్రెలను పోనిస్తలేరు, ఏది కూడా చేస్తలేరు. ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పాలి? అందుకే నేను మొన్న చాలా స్ట్రిక్ట్గా హెచ్చరిక జారీ చేసిన. ఈరోజు మీరు ఇట్లానే చేస్తూ పోతే తప్పకుండా జనాలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ పద్ధతి మార్చుకోవాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. లేకపోతే ఫారెస్ట్ మీద వ్యతిరేకతనో వాళ్ళ మీద కోపము ద్వేషము కాదు, వాళ్ళు చేసే యాటిట్యూడ్ అది మంచిది కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే యాక్ట్ గురించి మాట్లాడతారు. మేము కూడా యాక్ట్ ప్రకారమే న్యాయం చేయమని చెప్తున్నాం. ఎంత పెద్ద సెంచరీ అయినా అక్కడ ఉన్న ఆదివాసులే కావచ్చు, ఆదివాసీ శత్రువులే కావచ్చు, వాళ్ళని తీయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం తీసి నువ్వు ఎక్కడైనా రిహాబిలిటేషన్ చేస్తే చెయ్యి. అది చెయ్యరు, డెవలప్మెంట్ కానియరు. మేము చేయాలి చెప్పండి అన్న. ఇప్పటికే రిహాబిలిటేషన్ పేరుతో కొన్ని గ్రామాలు తరలించారు. ఆ గ్రామాలలో కనీస సౌకర్యం కూడా లేదని ప్రచారం జరుగుతుంది. ఇది ఎప్పుడన్నా మీ దృష్టికి వచ్చిందా? నా దృష్టికి వచ్చింది. నేను ఇప్పటికే 4-5 సార్లు వాళ్ళతోటి మాట్లాడినా. మైసంపేట విలేజ్ రిహాబిలిటేషన్ చేయడంలో గతంలో వాళ్ళకు సంపూర్ణమైన సపోర్ట్ ఇచ్చిన ఫారెస్ట్ వాళ్ళకు కూడా. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ కూడా చేయలేము, కోర్ ఏరియాలు ఉంది. మీరు కూడా వెళ్ళండి, మీకు అన్ని రకాల సవలతులు కల్పిస్తాం. మీకు ఎంతైతే భూమి ఉందో సేమ్ యాస్టీజ్ అంతే రకం భూమి ఇస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు కూడా దానికి భూమికి సంబంధించిన ఫైనల్ కాలేదు. వీళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ ఎక్కడైతే లిటికేషన్లు ఉన్న భూమి దగ్గర పోయి వీళ్ళకి ల్యాండ్ పూటేసిండ్రు. ఎక్కడ, అదే నచ్చనెల్లపూర్ దగ్గర ఏదైతే పెత్తార్పు ఉంటుందో, పెత్తార్పులో గోండులు గత 20-30 సంవత్సరాల నుంచి అక్కడ పొజిషన్లు కల్టివేషన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పట్టాలు లేవు. ఫారెస్ట్ వర్సెస్ వాళ్ళ మధ్య గొడవ నడుస్తుంది. అదే ల్యాండ్ని తీసుకుపోయేసి మా వాళ్ళకు పంచాయతీ పెట్టించారు. ఇప్పుడు వాళ్ళేమో అక్కడ అబ్జెక్షన్ వాళ్ళు చేస్తున్నారు, ఇదేమో మాకు ఇచ్చిన వీళ్ళు. ఇప్పటి వరకు ల్యాండ్ లెవెలింగ్ కాలేదు. అంటే వాళ్ళని తరలించుకొని ఒక 2-3 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి భూములు ఇవ్వకపోతే ఆదివాసీ బిడ్డలు ఏం చేస్తారు చెప్పు? అదే అడవిలో ఉంటే అదే బీడాకులు తీసుకొచ్చో, లేకపోతే బంక తీసుకొచ్చో, ఇంకేదైనా అడవికి సంబంధించిన పలాసాలు తీసుకొచ్చో వాళ్ళు అమ్మితే బతికేటోళ్ళు. అక్కడ భూములు కూడా వాళ్ళవి ఉండే. ఫారెస్ట్ అధికారి శాంతారామ డైరెక్ట్గా నీ పద్ధతి మార్చుకోకపోతే భౌతిక దాడులు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని చెప్తున్నారు. ఏంటి నిజమా? ఇట్లా వ్యతిరేకంగా ఏమైనా పని చేసిందా? 100% అన్న. ఈ ప్రాంతంలో సాంతరం వ్యక్తి వల్ల ఈరోజు ఈ ప్రాంత బిడ్డలే కాదు, ఉన్నటువంటి వాళ్ళ సొంత డిపార్ట్మెంట్ కూడా హరాస్మెంట్కి లోనవుతున్నారు. ఈరోజు అతను ఏసీ రూములలో కూర్చొని
కింద ఉన్నట్టు ఆఫీసర్ల మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. డిఎఫ్ఓల మీద, ఎఫ్ఆర్ మీద, బీట్ ఆఫీసర్ మీద, ఆఖరు కింద పోయి వాయిచర్ల మీద కూడా అతను హరాస్మెంట్ చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళ నుంచి జాబ్ నుంచి తీయడం, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు అతను పూనుకుంటుండు. ఇది మంచిది కాదు. ఇప్పుడు అతని మీద, అడవి మీద అంత ప్రేమగా ఉంటే తప్పకుండా మేము కూడా ఈరోజు అడవి మీద మాకు కూడా అభిమానం, ప్రేమ. ఈరోజు అడవులంతా కూడా రక్షించబడంటే ఆదివాసులతో రక్షించబడుతున్నాయి. అతను ఏదో వచ్చినట్టు, ఏదో పొడుస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, అడవిని కాపాడినట్టు మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏమి? అతను ఈ ప్రాంతం నుండి మినిమం 2-3 సంవత్సరాలు అవుతుండ్రు నాకు తెలిసి. నాకు అంత ఐడియా లేదు. నాకు తెలిసి 2 సంవత్సరాలు దాటింది అతను. మరి దానికంటే ముందు ఎందుకు చేయలేకపోయినారు? అతను ఎప్పుడైతే వచ్చిన తర్వాతనే నాకు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడంటే ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టడమే అతని ఒక ప్రయత్నం. కాబట్టి నేను చెప్తున్నా, సాయంత్రం అనేవాడు ఇట్లా చేస్తుంటే తప్పకుండా ప్రత్యక్షంగా దాడులు చేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతను ఏదో అధికారులను పంపించి, కింద వాళ్ళని పంపించుకొని, అతను తప్పించుకొని రోడ్డు మీద తిరగడం, అతను దమ్ముంటే అల్లంపల్లి రమ్మని చెప్పండి. లేకపోతే ఎక్కడ వస్తాడు అడవిలో వచ్చి వైల్డ్ లైఫ్లో అతను కొద్దిగా చూసుకోమని చెప్పండి. చూడడు. ఎందుకు? కిందున్న ఆఫీసర్ని పంపించుకొని తింటే మీరు దెబ్బలు తినండి, లేకపోతే లేదండి. మొన్న సిరిచలం జరిగిన అతను వెళ్ళిండా? ఎందుకు వెళ్ళకూడదు చెప్పు? వెళ్తే బొక్కలు ఇరగత అంటారు అతన్ని. కాబట్టి అతను తెలుసు అంటే కింద వాళ్ళు సస్తే సావని, కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళకూడదు. ప్రెషర్ పెట్టి రావాలి. వినకపోతే వాళ్ళని సస్పెన్షన్ చేయాలి. ఈరోజు బాధలందరూ కూడా అనుభవిస్తుంటారు. ఎప్పుడైనా మానవ దృక్పథం ఉండాలి, హ్యూమనిటీ అనేది ఉండాలి మనుషుల మీద. అతనికి ఆ భావజాలమే లేదు. పులుల మీద ఉన్నట్టు ప్రేమ ఎవ్వరి మీద లేదు. కానీ పాపం బిడ్డలు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, దీనికి ఏదైనా ఒకటి చేద్దాం. ఇప్పుడు వెహికల్స్ పోయి రావడానికి ఏమిటిదన్నా? ఎన్ని పులులు 2012లో ఒక టైగర్ జోన్ ఏర్పాటు చేశారు కదా, ఎన్ని పులులు ఉన్నాయి ఇక్కడ? ఒక్క పులి కూడా లేదు. అదే మీకు అడగబోతున్నా. టైగర్ జోన్ అంతా మీ ఏరియాలోనే ఉంది. మీ ఏరియాలో 80% ఉంది. అటువంటి టైగర్ జోన్లో అసలు పులి ఉందా? ఈ టైగర్ జోన్ పేరు మీద వట్టిగానే కాలక్షేపం జరుగుతున్నాయా? ఎన్ని నిధులు వచ్చినాయి? ఆ నిధులు ఏమైపోయినాయి? మీరు కూడా వైల్డ్ లైఫ్ బోర్డులో ఒక మెంబర్ కదా, ఏంది ఎప్పుడన్నా ఈ చర్చ జరిగిందా? డబ్బుల చర్చ? ఇప్పటి వరకు డబ్బుల చర్చ జరగలేదు. కేవలం ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా కవ్వల్ టైగర్ జోన్ పేరు మీద అనేక రకాల కంపెనీ నిధులు కావచ్చు, అనేక రకమైన నిధులు కావచ్చు, సాసర్లు ఏర్పాటు చేస్తామని, పులుల్ని రక్షిస్తామని కొన్ని వందల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి ఉంటారు. కానీ ఒక్క పులి కూడా ఈ ప్రాంతంలో లేదు. ఒక్కసారి మనకి ఎప్పుడైనా పులులు కనబడుతున్నాయంటే కేవలం తడోబా బార్డర్లు కనబడతాయి. అది కూడా సిర్పూర్ కాగనగర్లో వచ్చిపోతుంది తప్ప ఇప్పటి వరకు కూడా కవ్వల్ టైగర్ జోన్లో ఒక పులి కాదు, ఒక పులి పిల్ల కూడా లేదు. అది జగమెరిగిన సత్యం. చిరుతలు కూడా లేవు. వాళ్ళు వట్టిగా సోపుటప్ చేయడానికి ఏదో చేస్తున్నారు తప్ప అతను కేవలం ఈ సాయంత్రం చేసేది అతనికి ప్రమోషన్ కోసం, వేరేది ఏం లేదు. భవిష్యత్తులో ప్రమోషన్ రావాలి, నేను ఒక మంచి స్థాయిలో ఉండాలి, కానీ ఈ వాంత ఆదివాసీ బిడ్డలు కావచ్చు, గిరిజనులు కావచ్చు సావాలి అనే కాన్సెప్ట్ తోటి పోతున్నాడు. పెంపకం పేరుతో కోట్ల రూపాయలు మాయమైనవి, 100% మాయమైనవి. అది జగమెరిగిన సత్యం. కాబట్టి వాటి మీద కూడా విచారణ జరిపించాలి. విషయం మీద PCCFతో మాట్లాడినా 100% నేను మాట్లాడతా. నేనేమంటున్నా, ఇప్పటికి బోర్డు మెంబర్గా నేను ఇప్పటికి 2 మీటింగ్లు చేస్తే ఒక్క మీటింగ్ కూడా అటెండ్ కాలేనే. కారణం ఏంటిది? వాళ్ళు స్పెసిఫిక్గా తెలంగాణ రాష్ట్రంలోనే కవ్వల్ టైగర్ జోన్ మేజర్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే అక్కడికి వెళ్తే నిలదీస్తాడనే అంశం. ఒక్కరోజు అయితే నేను బతిమిలాడిన, అరే దీని ఒక్కరోజు పోస్ట్పోన్. సీఎం గారు మంచిర్యాలకు వస్తున్నాడు, అదే రోజు వాళ్ళు మీటింగ్ పెట్టినారు. ఇప్పుడు నేను సీఎం వైపు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ మీటింగ్కి వెళ్ళాలా? చెప్తున్నా. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు తప్పించుకొని మీటింగ్లు ఏర్పాటు చేయడం. ఈ రకంగా మేము ఏమంటున్నాం కదా, ఈ ప్రాంతంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కావాలంటే ఆదివాసీ బిడ్డలతో అవుతుంది. ఈరోజు వీళ్ళు ఏదైతే రక్షిస్తామని అనుకుంటారో, నేనేమో ఇంకొకటి, మేము పాతదాన్ని వదలం, కొత్తది కూడా మేము ఎక్కడ కూడా నిజమే చేయం. కానీ చాలామంది వీళ్ళు ఏం చేస్తున్నారు, వాంటెడ్లీ ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీ నిధుల విషయం కూడా పూర్తి స్థాయిలో బయటకు తీసుకొస్తా. తప్పకుండా ఆ నిధులన్నీ కూడా అడిగే బాధ్యత నా మీదనే ఉంది. ఎందుకంటే నా ప్రాంతంలో టైగర్ జోన్ ఉంది. వీళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎంత చెట్లను పెంచారు, ఎక్కడెక్కడ ఫారెస్ట్ని రక్షించబడ్డారు, మనకు కూడా తెలవాల్సిన అవసరం ఉంటుంది. జనాలు కూడా తెలవాలి వాళ్ళు ఏం చేసే కథలన్నీ కూడా. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్తున్నారు. అంతకుముందు 10 సంవత్సరాలు ఈ సమస్య లేకుండే అని మీరే చెప్తున్నారు. ఈ అంశం ఎప్పుడన్నా ముఖ్యమంత్రితో చర్చించారా? అన్న, ఈ విషయాన్ని ఆల్రెడీ నేను చెప్పడం అనేది జరిగింది. హెవీ వెహికల్స్ విషయంలో మాట్లాడినప్పుడు కొంత ఇది చేస్తామని చెప్పడం అనేది జరిగింది. కానీ దానికి బోర్డ్ ఆఫ్ మీటింగ్లో జరిగినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు సర్కులర్ జారీ చేయలే. నేనేమంటున్నా, సమస్య అనేది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. సరే, దానికి ఒక కమిటీ ఉంటుంది, కూర్చోవాలి, మాట్లాడి దానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఇంకొకటి ప్రధానమైనది మన వాళ్ళందరూ కూడా తెలియాల్సింది, ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఈ ప్రాంత బిడ్డలు కావచ్చు, అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే, అటవీ సంరక్షణ అనేది పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా పూర్తి 100% ఏ చిన్న సమస్య వచ్చినా కేంద్రం నుంచి అనుమతులు రావాలి. ఈరోజు నా ప్రాంతంలో రోడ్లు రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు అల్లంపల్లికి రోడ్ కాకపోవడం, వాయిపేటకు రోడ్ కాకపోవడం, అదేవిధంగా చాలా గ్రామాల్లో జోడేఘాట్, అమరుడైన జోడేఘాట్, కుమ్రమీం జోడేఘాట్కి వెళ్ళడానికి ఇప్పటికీ అక్కడ రోడ్ లేదు. సగం వరకు చేసి సగం వరకు రోడ్ ఆపేసారు. కారణం ఏంటిది?
కేంద్రం నుంచి అనుమతులు రావాలి. వీళ్ళు ఏమైనా మాట్లాడితే రాష్ట్రం గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. వారు తెలిసి తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే తెలిసి మాట్లాడుతున్నారా, లేకపోతే ఎన్నికల కోసం మాట్లాడుతున్నారా, మనం ఆలోచన చేయాలి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని వీళ్ళంతా కూడా చేసేటట్టు ప్రయత్నం. ఏంటన్నా ఫారెస్ట్ క్లియరెన్స్ అంశం మీద ఎప్పుడన్నా సంబంధిత ఎంపీతో మాట్లాడే ప్రయత్నం, బీజేపీ ఎంపీ మాట్లాడే ప్రయత్నం జరిగిందా? నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా తను ఎంత చాకచక్యంగా తప్పిస్తాడంటే మా నాగేశ్వరు చాలా తెలివిగా తప్పిస్తాడు. ఎందుకంటే రాజకీయ చాణక్యుడు అతను. ఏ రకంగా తప్పించాలి ఏమంటాడంటే, ఇది ప్రపోజల్స్ ఎవరు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కదా, మీరన్నీ మేము ఇచ్చిన రిమార్క్స్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి కదా అంటాడు. వాళ్ళు ఇచ్చే రిమార్క్స్ ఏంటిదన్నా, ఇప్పుడు నేను వాయిపేటకి రోడ్ వేయాలంటే 5 కోట్లతో అయిపోతుంది డైరెక్ట్ రోడ్ వేస్తే. వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్రిడ్జ్లు కట్టాలంటారు. ఒక్క బ్రిడ్జ్కి 5 కోట్లు అంటే సిరికొండ నుంచి వాయిపేటకి 100 కోట్లు కావాలి. అంటే 100 కోట్లు ఖర్చు పెట్టండి, మీరు చేయండి, మేము అనుమతులు ఇస్తాం అంటే ఇట్లా తప్పించుకుని మాట్లాడు కాదు. మీరు అవసరమైతే ఆ డబ్బులను కూడా మేమే భరిస్తాం, మీరు రిమార్క్స్ రాసి పంపించమని చెప్పండి, అదే కేంద్రం నుంచి డబ్బులు నింపరచ్చు కదా. ఇలాంటి రిమార్క్స్ అడిగి మీరు రిమార్క్స్ ఫుల్ఫిల్ చేశారు, ఇది మీ బాధ్యత కదా, మీ దగ్గర డబ్బు ఉంది కదా, ఆ రకంగా చాకచక్యంగా తప్పించే ప్రయత్నం నాగేశ్వర్ చేస్తుంటాడు. కాబట్టి అతను రాజకీయ చాణక్యుడు అంతే, ఎట్లా తప్పించాలో అట్లా తప్పించుకుంటా పోతాడు. కానీ కేంద్రంలో పోయి మాట్లాడాల్సిన బాధ్యత అతని మీద కూడా ఉంది. పులుల సంచారం పేరుతో గిరి గ్రామాలపై కుట్ర జరుగుతుందని ఒక ప్రచారం, నిజమా? 100%. పులుల సంచారం పేరుతో గిరి గ్రామాల మీద కుట్ర జరుగుతుంది. ఇప్పటికే ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. కాబట్టి కవ్వల్ టైగర్ జోన్ పేరు మీద ఈరోజు మిద్దె చింతకి ఇంతకుముందు సింగిల్ పేస్ లైన్లు ఉండే, ఆ సింగిల్ పేస్ లైన్ని తీసేశారు. అదేవిధంగా కులాం విలేజ్ ధర్మజిపేట్ ఇప్పటికీ కరెంట్ లేదు. అదేవిధంగా రాగిదుబ్బ ఇప్పటికీ కరెంట్ లేదు. అదేవిధంగా ఇప్పటికీ లోపల అంకెన, దోమదరి, రాయదారి ఆ ఏరియాలని పోవడానికి ఇప్పటికీ దారులు లేవు. కనీసం తాత్కాలిక బ్రిడ్జులు కడతామంటే కూడా కట్టనిస్తలేరు. సీసీ రోడ్లో ఇద్దామంటే కూడా వేనిస్తలేరు. పీవీటీ జలకి ఇండ్లు శాంక్షన్ అయితే ఇల్లు కట్టనిస్తలేరు. ఇవన్నీ కూడా ఇబ్బందులే కదా. ఈరోజు అందుకే గవర్నమెంట్ ఆలోచన చేసింది, ఏం చేసింది, అడవి భూములన్నీ కూడా సోలార్ పంప్ సెట్ ద్వారా 6 లక్షలతోటి ఒక్కొక్క యూనిట్ ఇద్దామని ఆలోచన గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మేమేమో ఆదివాసుల పక్షాన ఆలోచిస్తున్నాం, వాళ్ళేమో మమ్మల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతటికీ ఎవరు కారణం అంటారు? నా జ్యూరిడిక్షన్ అంతే, మా ప్రాంతంలో అయితే 100% కారకుడు ఎఫ్డిపిటి శాంతారాం గారే. అతను తప్ప ఇంక ఎవ్వరు కూడా కారణం కాదు. ఈరోజు అతను ఎక్కడెక్కడైతే ఎప్పుడైతే నువ్వు గతం నుంచి కూడా రిమార్క్స్ ఒకసారి తెలుసుకోండి, అతను ఎక్కడెక్కడ ఏం చేసిండ్రు. అతను ఎక్కడ పోయినా అక్కడ ఏదో ఒకటి సమస్య లేవనెత్తుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ పోయినా శాంతారాం అనే వ్యక్తి అతని మెప్పు కోసం కేంద్ర ప్రభుత్వం అతన్ని మెచ్చుకోవాలి, మంచి మంచి ప్రమోషన్ ఇవ్వాలి. ఆ ప్రమోషన్ కోసే చేసే తంతే ఆదివాసీ బిడ్డల్ని కావచ్చు, ఈ ప్రాంత నాటబుల్ కావచ్చు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దీని అంతటికి కారకుడు శాంతారాం తప్ప ఇంకెవరు కూడా కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత దాని మీద ఉంది. వాళ్ళు కూడా పైనుంచి ప్రెషర్ పెట్టడం, పీసీఎఫ్ని ఇబ్బంది పెట్టడం. వాళ్ళు మేము పీసీఎఫ్తో మొన్న మాట్లాడితే కాదు సార్, లేకపోతే మేము ఇవన్నీ చేయకపోతే కేంద్రంలో మాకు డబ్బులు ఇయ్యరు అంటే, మీకు డబ్బులు ఇస్తే ఇక్కడ ఆదివాసీ బిడ్డల్ని ఇబ్బంది పెడతారా? డబ్బుల కోసం మీరు ఏమైనా చేయగలుగుతారా? అది మంచిది కాదు. కాబట్టి నేను ఏమంటున్నా, స్పెసిఫిక్గా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఏదైతుందో ఇది దీని అంతటికి కారకుడు శాంతారామే. పాలక వ్యవస్థలో ఒక భాగమైన మీరు భౌతిక దాడులు చేస్తాం, చిరిచెలిమ లాంటి ఘటన పునరావృతం అవుతుంది, ఇదంతా కొద్దిగా ఇబ్బంది అనిపించట్లేదా? ఏమి ఇబ్బంది కాదు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఈరోజు ప్రభుత్వంలో అధికార పార్టీల నుండి మాట్లాడుతున్నా. నేను మాట్లాడింది వాళ్ళకి హెచ్చరిక జారీ చేసిన, అది చేసింది ఎవరైతే చేసేటప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పద్ధతి మార్చుకోవాలంటారు. మేము అన్నంత మాత్రాన వాళ్ళ మీద దాడులు చేయడం ఇంక చేయడం ఒక కాన్సెప్ట్ కాదు. కాబట్టి పద్ధతి మార్చుకోవాలి. నేనేమంటున్నా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ముందుకెళ్ళండి, యాక్ట్ ప్రకారంగా ముందుకెళ్ళండి. నువ్వు ఎవరినైనా బయటకు తీయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళు. కానీ బలవంతంగా గల్లపట్టి నేను బయటికి నెట్టేస్తా అంటే నేనెందుకు చూస్తూకుంటా? నీకు అంత పవర్ ఉంటే మాకు కూడా అదే పవర్ ఉంది కదా. కాబట్టి నేను ఏమంటున్నా, అటవీ శాఖ అధికారులని హెచ్చరిక జారీ చేస్తున్నా, మళ్ళా చెప్తున్నా, అలాంటి పునరావృతం కాకుండా చూసుకోండి. అలాంటి సంఘటన ఈరోజు వాళ్ళు తిరగబడడానికి మనిషికి ఓపిక ఉన్న రోజులు ఓపిక ఉంటుంది. ఓపిక నశించినప్పుడు తిరుగుబాటు చేస్తారు. అలాంటి పరిస్థితి నాకు వస్తున్న సమాచారం కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నా. మార్చకపోతే తప్పకుండా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయాన్ని నేను బహిర్గతం చేయకపోతే అది మంచిది కాదు. రేపు పోయి వాళ్ళు దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. ఇప్పటి నుంచైనా కొంత అలర్ట్మెంట్ అయ్యారు, అట్లా కాకుండా కనీసం ఇప్పుడైనా మనం అడిగి చేద్దామనే ఆలోచన అయితే వస్తుంది కదా వాళ్ళకి. ఎట్లుండబోతుంది రానున్న రోజుల్లో? ఇప్పుడు జన్నారంలో స్ట్రైక్ కొనసాగుతున్న పరిస్థితి, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే ఈ అంశంలో మాట్లాడలేదు. వైల్డ్ బోర్డులో ఎప్పుడు తీర్మానం జరిగిందో
అప్పటి నుంచి కనీసం ఈ ఆంక్షలు సడలిస్తలేరు అని చెబుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇదంతా డ్రామాబాజీ కంపెనీ. దాంట్లో బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకడు తిరిగి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక వ్యక్తిని ముందు పెట్టుకొని చేస్తున్నారు. అక్కడ ప్రత్యేకించి జనరం మండల కేంద్రంలో ఒక అభివృద్ధి కమిటీని ఒక కమిటీని ఫామ్ చేశారు అందరు కలిసి. వాళ్ళ పిలుపు ఇయ్యలే, ఎవరికి చేయలే. నేనేమంటున్నా, వాళ్ళకంతా చీము నెత్తురు ఉంటే బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి, వాళ్ళని డైరెక్ట్ పార్టీ కండవలు వేసుకొని రోడ్డు మీద ధర్నాలు చేయమని చెప్పండి. మేము ఈరోజు ఆ స్వేచ్ఛ కూడా వాళ్ళకి కల్పించినాం. కానీ రేపు లోకల్ బాడీస్ కోసం ఏదో ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేని బద్దం చేస్తాం, ఇంకేదో చేస్తామంటే బొక్కలు తంతారు, ఆ గ్రామస్తులే తంతారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు ఎవడైతే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే 10 సంవత్సరాల నుంచి మేము గడ్డ పీకినరా. అదేవిధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు కదా, దీని అంతటికి కారకుడు బీజేపీ వాళ్ళు కదా. పైనుంచి ఒక లెటర్ రాపియమని చెప్పండి ఎంపీ గారితోటో, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, పోయి వాళ్ళ ద్వారా పైనుంచి ఖానాపూర్ ఆంక్షలు ఎత్తివేయమని ఒక లెటర్ ఇప్పించండి. అది పెద్ద సమస్యనా? అది చేయడానికి చేత కాదు. నేను ఎప్పుడైతే ఎమ్మెల్యే అయినానో అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో హెవీ వెహికల్స్ రావాలని కొట్లాడే ఏకైక వ్యక్తి నేను ఒక్కరినే. అనేక సందర్భాల్లో అప్సీలు మాట్లాడిన నా ఒత్తిడి వల్లనే మరి ప్రత్యేకించి దానికి సంబంధించిన బోర్డు మీటింగ్లో దానికి సంబంధించిన తీర్మానం కూడా చేశారు, హెవీ వెహికల్స్కు అనుమతి ఇవ్వాలని. అదేవిధంగా మీకు ఇంతకుముందు కూడా కాగితం చూపెట్టిన. ఇంతకుముందు ఉన్న ఆఫీసర్ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెవీ వెహికల్స్ని అలో చేయొచ్చని రాసిండు. సాయంత్రం వచ్చిన తర్వాత అలో చేయకూడదు నేను రాసిండు. అతనికి ఇతనికి కూడా తేడా అదే. అందుకు ఇట్లాంటి మూర్ఖులు ఈ ప్రాంతంలో పనిచేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికీ జనరాం నుంచి మంచిర్యాలకు ఆల్రెడీ హెవీ వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా కలమడుగులో కొన్ని వెళ్ళేటట్లయితే అట్లా నేను మాట్లాడిన తర్వాతనే అక్కడ వెళ్తున్నాయి. ఇంకా ఎక్కడి నుంచి అయితే లేవు. ఏదైతే జనరం నుంచి మొదలుకుంటే ఉట్నూరు వైపున రావట్లేదు, అదేవిధంగా నిర్మల్ వైపు వెళ్ళడం లేదు. ఇది పూర్తిగా నిషేధం ఉంది. దాన్ని కూడా ఆల్రెడీ మేము త్వరలోనే ఎత్తివేసే బాధ్యత మాది. తప్పకుండా పీసీఎఫ్ తోటి మాట్లాడతాం, సీఎం గారితో మాట్లాడతాం, ఆ విషయం చేస్తాం. కానీ వీళ్ళు చేసేది ఏంటి? పనికిరాని రాజకీయం చేసేటోళ్ళు. నేను అందుకే అంటున్నా, నిజమైన ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తే 100% నేను ఒక ఉద్యమకారుడు 100% వాళ్ళ పక్షాన ఉంటా. కానీ ఉద్యమం ముసుగులో ఇట్లాంటి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే వాళ్ళని తరిమి కొడతా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, అది మంచిది కూడా కాదు. ఎట్లుంది గ్రామాల్లో, ఏజెన్సీ గ్రామాల్లో ప్రధాన పరిస్థితి? ఆ పీసా చట్టం ఉండగానే 49 జీవో ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం జరిగింది. అందులో కొండా సురేఖ నుండి మొదలుకొని అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన పరిస్థితి. ఎట్లా చూడవచ్చు? ఏంది అసలు పరిస్థితి? వాస్తవంగా ఎక్కడైతే 49 జీవోకి సంబంధించిన గ్రామాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ చేసిందా, లేకపోతే పోయిన గవర్నమెంట్ దీని మీద పాత్ర ఉందా, కేంద్ర ప్రభుత్వం మీద పాత్ర ఉందా అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 49 జీవో విషయంలో వాస్తవంగా మొట్టమొదటి సమావేశాలు జరిగినాయి. ఆ రోజులో అటవీ శాఖ మంత్రి జోగురామన్న గారు చైర్మన్. ఇవి కాగితాలు, ఇది తీర్మానం కూడా. అంటే ఆ ప్రాంతంలో ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటిదంటే, ఎక్కడైతే గ్రద్దలు ఉంటాయో, సిర్పూర్ కాగనగర్ అక్కడ రాబందులు ఉంటాయో, ఆ రాబందుల కోసం ప్రత్యేకించి దానికి ఒక ఫారెస్ట్ లాగా ఒక ఏర్పాటు చేయాలని ఒక స్టార్ట్ చేశారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది కన్జర్వేషన్ ఫారెస్ట్ ఇదంతా తర్వాత వచ్చిన అంశం. కానీ ఫస్ట్ దానికోసం వాళ్ళు ఫస్ట్ తీర్మానం చేశారు. దాని తర్వాత సెకండ్ది కూడా మళ్ళా సేమ్ అదే రకంగా ఇంకొకటి తీర్మానం చేశారు. అది కూడా దాంతోపాటు దీనికోసం కూడా వాళ్ళు సెకండ్ తీర్మానం చేసి దాన్ని కూడా జోగురామన్న చైర్మన్, దానట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరుతున్నారో బాలరాజు గారు కావచ్చు, రాతోడు బాపురావు గారు, చాలామంది ఎవరైతే ఫారెస్ట్కి ఆనుకుని ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉంటారు. అదేవిధంగా 2017లో ప్రపోజల్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ వల్చర్ హ్యాబిటేషన్ ఆఫ్ పాలరప్పు, అదే నేను ఇంతకుముందు చెప్పినా కదా గ్రద్దలు ఉండేది, దాన్ని కూడా అప్పుడు ఉన్నటువంటి సంజీవ్ కుమార్ గుప్తా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాయడం అనేది జరిగింది. అది కూడా ఆ గవర్నమెంట్లోనే. అదేవిధంగా ప్రపోజల్స్ జయత్, అదే ఇంకొకటి 2018లో కూడా శ్రావణరావు ఐపీఎస్ ఆఫీసర్ చీఫ్ కన్జర్వేషన్కి లెటర్ రాశారు. అదేవిధంగా 2018లో అప్పుడున్నటువంటి వారే మళ్ళీ ఇంకొక లెటర్ రాశారు. అంటే దాని అంతా కూడా కొరియర్ ఏదైతుందో దాంతోపాటు ఒక రిపోర్ట్ని కూడా తయారు చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఆ టైగర్ జన్ కాంజో అనుకొని ఏదైతే సిర్పూర్ కాగజ్ నగర్ హ్యాస్ బికేమ్ అన్ యాక్టివ్ కోరియండల్ రెసిడెన్షియల్ tigers also bringing reported from the area. Considering this, the approachment area of division needs to be notified as a protect area అని వాళ్ళు ఇది మన కవ్వాల్ టైగర్ జోన్ చేస్తూ అది కూడా 2018లోనే వాళ్ళమన్నీ కూడా రిపోర్ట్ ఆ గవర్నమెంట్లో జరిగిన ఇవన్నీ కూడా కాగితాలన్నీ కూడా చెప్తా దానికి కారకులు నేను కూడా చెప్తా.
ఇది 2018 ఇవన్నీ కూడా జరిగినాయి. జరిగిన తర్వాత 2016 నుంచి కంటిన్యూగా మొన్నటి వరకు జరిగితే 22లో కేంద్రం నుంచి ఒక లెటర్, ఎప్పుడు ఏప్రిల్ 4, 2022 నాడు ఏమని పంపించారు? తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ అర్జెంట్లీ అటెంప్ట్ టు డిక్లరేషన్ సమ్ పార్ట్ ఆఫ్ ది corridor landscape as conservation community reserve which could be developed and integrated with cover tiger reserve as satellite core area. అంటే వేరే ఏదైతే కోర్ ఏరియా అని వాళ్ళు గుర్తించారో దాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని గుర్తించమని జీవో రిలీజ్ చేయమని వాళ్ళు పీసీఎఫ్కి విపరీతమైన ప్రెషర్ పెట్టడం అనేది జరిగింది. దాంతో పీసీఎఫ్ గారు ఏం చేశారు? సార్ ఆ ప్రాంతంతో ఏం ప్రాబ్లం లేదు, ఆ ఏరియాలో పువ్వులు వస్తుంది పోతుంది, అక్కడ ఉన్న ఆదివాసులకు ఎలాంటి ఇబ్బంది లేదనే కాన్సెప్ట్ తోటి చాలా స్పష్టంగా చెప్తూ సీఎం దగ్గరికి వెళ్ళేసి అప్రూవల్ చేయించుకున్నారు. దాంతో జియో బయటకు వచ్చింది. జియో బయటకు వచ్చిన తర్వాత దాని యొక్క పర్యవసనాలు తెలుసుకొని, వాస్తవంగా దానివల్ల నష్టం ఉంటుందా ఉండదు తెలియదు, కానీ ఇప్పుడే టైగర్ జోన్ వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానివల్ల కూడా నష్టం జరగచ్చు అనే ఆలోచనతోటి ఆదివాసులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. వాస్తవంగా ఇబ్బంది దాంతో కలుగుతుందా సెకండరీ అంశం, కానీ మన వాళ్ళలో మైండ్లో ఏముంది? కాదు ఇది దీనిది అంటే ఇది పువ్వులు రాకపోవడానికి ఒక రహదారిలాగా ఏర్పడుతుంది కదా, ఆ ప్రాంతంలో కట్టె కావచ్చు ఏమైనా కావచ్చు చేయడానికి ఆస్కారం ఉండదు అనే ఆలోచనతో అందరూ కూడా వ్యతిరేకించారు. సరే వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు ఇది చేయకూడదు అనే ఆలోచనతో మేమంతా కూడా మాట్లాడి ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు కేబీ కంపెనీస్లో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జూన్ 27న 27 నాడు చాలా స్పష్టంగా చెప్పిండు ఏదైతే జీవో తీసుకొచ్చారో దీనివల్ల నష్టాలేంటిది లాభాలేంటిది. అటవీ శాఖ అధికారులు చెప్పింది ఏంటిది? అక్కడ ఉన్న పోడు భూములకు సమస్య లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరు కూడా ఇంచు జాగు కూడా మేము తీసుకోం, కానీ ఒక కోరి ఏరియా లాగా దారిలాగా గుర్తిస్తున్నాం అంతని చెప్పారు. సరే అయినప్పటికీ కూడా మనం ఏమో చేసినాం, వాళ్ళు రద్దు చేయాలని మాట్లాడినప్పుడు 100% రద్దు విషయం మేము మాట్లాడతామని చెప్పడం అనేది జరిగింది. ఆ విషయంలో సెక్రటరీలో కొండ సురేఖ గారు, సీతక్క గారు, జూపల్లి గారు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు పీసీఎఫ్తో సహా మేమందరం కూడా కూర్చొని సమావేశంలో డిస్కస్ చేసినాం. జియోల ప్రయోజనాలు ఏంటిదంటే పీసీఎఫ్ చెప్పేంటిది, సార్ మనకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఫారెస్ట్ అంతా కూడా డెవలప్మెంట్ చేయొచ్చు అన్నప్పుడు జూపల్లి గారు కన్నా డబ్బులతో ఏంటిది ఉన్నప్పుడు డబ్బులు ఉంటేనే డెవలప్మెంట్ అయ్యే రూల్ ఏముంది, కాబట్టి డబ్బులు ముఖ్యం కాదు, ఆదివాసీ బిడ్డలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని ఇమ్మీడియట్లీ మనం రద్దు చేయాల్సిందని జూపల్లి కృష్ణరావు చాలా స్ట్రాంగ్గా చెప్పడం అనేది జరిగింది. చెప్పినప్పుడు కొండ సురేఖ గారు, సీత గారు కూడా మేమంతా కూడా నేను కూడా దాంతోపాటు మేమంతా అవును చేయాల్సిందే, లేకపోతే అది మంచిది కాదు, చాలా అగ్రెసివ్గా ఆదివాసులందరూ కూడా ఉన్నారంటే మాట్లాడి అదే రోజు మేము డిస్కస్ చేసుకుని ఈ అంశాన్ని సీఎం నోటీస్కి తీసుకెళ్దాం మనం. ఆ విషయాన్ని సీఎం నోటీస్కి తీసుకెళ్ళిన తర్వాత పూర్తి వివరాలను కూడా చెప్పినాం. సార్ ఇది మంచిది కాదు, దీన్ని ఇమీడియట్లీ మనం ఏదో ఒకటి చేయాలి, ఇది కరెక్ట్ కాదంటే ఇమీడియట్లీ సీఎం గారు ఆలోచన చేసుకొని మరి 21 తారీఖు నాడు దాన్ని అభ్యాసంలో పెడుతూ జీవోని కాగితాలని రిలీజ్ చేయడం అనేది జరిగింది. చాలా స్పష్టంగా దీనిలో మెన్షన్ చేశారు ఏమని, యాక్టివ్ 1970 ఆర్ హెయిర్ బై టేక్ కిప్ట్ అండర్ ద అవాన్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని స్పష్టంగా జీవన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫర్దర్ ఆర్డర్స్ అంటేనే ఆదివాసులు మళ్ళీ బగ్గుమంటున్నారు, మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది, ఇది తాత్కాలికంగా ఎన్నికల కోసమే అని అంటున్నారు. ఏమంటారు మీరు? ఎన్నికల కోసం అనేటోళ్ళు ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్నారో ఆదివాసులు మాట్లాడతలేరు. ఎన్నికల కోసం అనుకున్నప్పుడు అదే హరీష్ రావు గారు, అదే కోవలక్ష్మి గారు ఎన్నికల తర్వాత వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుండే. మేము ఎన్నికల కోసం ఈ బోర్డు జీవోని పట్టుకొని మేము ఎన్నికలకు వెళ్తలేము, మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలని పట్టుకొని జనాల దగ్గరికి వెళ్తున్నాము. సరే ఈ జీవో వల్ల ఎన్ని గ్రామాలు ఎప్పుడైతే ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి కావచ్చు, మా అంటే 4 మా అంటే 10 గ్రామ పంచాయతీలు ఉంటాయి కావచ్చు, అంతే కదా. ఆ 10 గ్రామ పంచాయతీలు ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడతారు కావచ్చు. త్రోట్ జిల్లా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? ఆదిలాబాద్ జిల్లాకి దానికి ఏం సంబంధం ఉంటుంది? కాబట్టి నేను ఏమంటుంటే వాళ్ళు చేసేది రాజకీయం, ఎన్నికల కోసం అనేది మాట్లాడేది వాళ్ళు. అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వాళ్ళకంత ప్రేమ ఉంటే హరీష్ రావు గారికి, కోవలక్ష్మి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆదివాసుల మీద మీకు ప్రేమ ఉంటే, నిజంగానే మీకు ఆదివాసులు అంటే అంత ఇష్టం ఉంటే మీరిద్దరు కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి, రద్దు చేయమని. నేను ఈ జీవో ఈ ప్రభుత్వం అన్న రోజులు రాదు, నేను మాటిస్తున్నా, ఒకవేళ వస్తే నేను రాజీనామా చేస్తాను. నా ఛాలెంజ్కి వాళ్ళు స్వీకరిస్తారా? ఆదివాసులు ప్రేమ ఉంటే నిజంగానే వాళ్ళు రాజీనామాలు చేసుకొని ఉద్యమం స్టార్ట్ చేయండి, మాకు అభ్యంతరం ఏం లేదు, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అడిగే హక్కు ఉంది. కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతామంటే అది కుదరదు. కాబట్టి అభ్యాసంలో పడిందంటే ఒక ముఖ్యమంత్రి గారు
జీవన అభ్యాసంలో పెట్టినంటే ఇంకా ఫర్దర్గా ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు రాదు. ఇంకా నియంత పాలన కేసీఆర్ లాంటి పాలన వస్తే, లేకపోతే మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఒకవేళ వస్తే అలాంటి వాళ్ళు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు కావచ్చు. కానీ మేము ఉన్నన్ని రోజులు మా గవర్నమెంట్ ఇంకా 10 నుంచి 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. అప్పటి వరకు ఈ జీవో గురించి ఆదివాసీ బిడ్డలు ఎవ్వరు కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇది మాట్లాడేటోడు రోడ్డు మీద తిరిగేటోడు బ్రోకర్ గాలు మాట్లాడుతున్నారు. బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్లో కొంతమంది ఉన్నోళ్ళు. కాబట్టి వీళ్ళెవరు సంఘం పేరు గురించి చెప్పుకొని మాట్లాడే వ్యక్తులు. వీళ్ళు అటు సంఘమే కాకుండా ఇటు పొలిటికలే కాకుండా ఆ రకంగా బ్యాలెన్స్ కింద ఏదో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని భద్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటిది, అలాంటి బ్రోకర్ మాటలు వినేదానికంటే ఉన్నటువంటి ఎవరైతే కాంటెస్ట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు మీరు ఎలక్షన్కి వెళ్ళిపోండి. ఈ జీవోని పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు పీక్కుంటూ ఉంటామంటే అయ్యేది ఏం లేదు, మాకు ఒరిగేది కూడా ఏం లేదు, దీంతో మాకు ఎన్నికల ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏం చేస్తారంటే ఒకవేళ మీరు నేరుగా చెప్తున్నారు, ఇది మళ్ళీ ఒకవేళ దీని ప్రస్తావన వస్తే నేను రాజీనామా చేస్తాను, దానికి కట్టుబడి ఉంటారా ఏదన్నా? 100% చెప్తున్నా. ఒకవేళ మా ప్రభుత్వం ఉండగానే ఈ జీవోని మళ్ళా తీసుకొస్తే మొట్టమొదటిసారిగా ఆదివాసీ పక్షాన రాజీనామా చేసేది నేనే. ఈరోజు ఈ జీవో అనేది నా పరిధిలో లేదు, వేరే పరిధిలో ఉంది. కానీ అక్కడ బిడ్డల వాళ్ళు కూడా ఆదివాసీ బిడ్డలే, నా వాళ్ళే. కాబట్టి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను కదా. అందుకే వీళ్ళ ఏదైతే నేను దీనికి సిద్ధంగా ఉన్నా. మరి అదే కోవలక్ష్మి గారు, అదే హరీష్ రావు గారు వాళ్ళు రాజీనామా చేసి జీవో కోసం కొట్లాడిని అంటున్నా. మేము రాజీనామా చేస్తున్నాం, జీవో రద్దు చేసే వరకు మేము దీనికి వెనక్కి తీసుకోమనే కాన్సెప్ట్లో వాళ్ళు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దీని మీద ఏదన్నా ఒక స్పష్టమైన లేఖ రాసే ప్రయత్నం జరిగిందా గవర్నమెంట్? 100% జరుగుతుంది. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా గోడం నగేష్ గారికి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా కేంద్రం నుంచి ఎట్లయితే ఇట్లా లెటర్ వచ్చిందో ఇమీడియట్లీ ఆ యొక్క ఏదైతే ఏంటిది కన్జర్వేషన్ పార్టీని ఏర్పాటు చేయమని మీకు ఏదైతే లేఖ వచ్చిందో సేమ్ ఆ కన్జర్వేషన్ పార్టీని తొలగించండి, కవాల్ టైగర్ జోన్ అంశాలను కూడా తొలగించమని ఒక లెటర్ రాయించమని చెప్పండి. ఆ దమ్ము వాళ్ళకు ఉంటే, నిజంగా నీ ప్రాంత బిడ్డల మీద అట్లాంటి ప్రేమనే ఉంటే గోడం నగేష్ గారు కావచ్చు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కావచ్చు, ఈ యొక్క అంశం కేంద్రానికి సంబంధించింది, వారు ఒక లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి రాయండి. ఆ ప్రాంతంలో ఏదైతే హెవీ వెహికల్సే కావచ్చు, అదేవిధంగా పోడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళ మీద అజమాయిషీ చేయకండి అని, అదేవిధంగా అదైతే జీవోని తీసుకొచ్చారు 49 జీవోని పూర్తి స్థాయిలో రద్దు చేయమని అక్కడి నుంచి ఒక లెటర్ ఇప్పియమని చెప్పండి. 100% రద్దు చేసే బాధ్యత మాది. ఎందుకంటే అది వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏంటి? అనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని మార్చిండ్రు, ఏంటి ఎట్లుంది పరిస్థితి ఏంటి? వాస్తవంగా సీతక్క గారిని ఇక్కడ నుంచి పక్క జిల్లాను మార్చడం కూడా ఒక పెద్ద మైనస్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆదివాసులతో ఆమెకున్న అటాచ్మెంట్ కావచ్చు, ఆమె కావచ్చు, మేము ఎన్నిసార్లైనా వితౌట్ అపాయింట్మెంట్ తోటి మాట్లాడే అవకాశం స్వేచ్ఛ బాగా పెద్దగా ఉండే, అంటే ఇంటి మనసులాగా ఉండే. అంటే సడన్లీగా మార్పు చేయడం అనేది ఒకవైపు ఎన్నికల టైంలో మార్పు చేయడం అనేది మంచిది కూడా కాదు. మరోవైపు వచ్చినట్టు జూపల్లి కృష్ణారావు కూడా సరే మనం పార్టీ లైన్లో ఉంటాం కాబట్టి పార్టీ ఏది చేసినా దానికి కట్టుబడి ఉంటాం కాబట్టి ఏ విషయంలో కూడా మేము వ్యతిరేకించాం. అయినప్పటికీ కూడా జూపల్లి కృష్ణారావు వచ్చిన తర్వాత కూడా పార్టీని లైన్లో పెట్టడానికి కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. తను వచ్చిన తర్వాత మొట్టమొదటి పర్యటన చేశారు. ఆ పర్యటనలో అధికారులతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళ ఇన్ఛార్జీలు అందరితో ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఏదైతే గ్రూపిజం ఉందో ఆ గ్రూపిజం అంతా కూడా సంసిపోయేటట్టు ఒక ప్రయత్నం అయితే అతను చేస్తున్నాడు. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇక్కడ పార్టీ బలోపేతం కావడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో వచ్చేటువంటి లోకల్ బాడీస్ని ఏ రకంగా గెలవాలనే ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కూడా లేపే పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు లేరు, దానికి అధిష్టానం కూడా సీరియస్గా స్పందిస్తలేదు, వాళ్లకు కట్టుబాటు చేయట్లేదు, వారికి హెచ్చరించట్లేదు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? 100% అది ఉండొచ్చు. నా దగ్గర కూడా చాలా పక్క కాన్స్టిట్యున్సీలు నా దగ్గరకు వస్తుంటే దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు రెస్పాన్స్ కాకపోవడం నేనైతే అనుకుంటున్నాను. చాలామంది నా దగ్గర ఇటు నుంచి అటు నుంచి చాలామంది నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి అట్లాంటి వారి విషయంలో ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు చొరవ చూపాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తకు కలవకుండా ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకో లోకల్ బాడీలో చాలా కష్టం అవుతుంది. కాబట్టి అట్లాంటి వ్యవస్థ కూడా ఉండొచ్చు. తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌర్ గారు వాళ్ళు ఇట్లాంటి విషయాలు కొంత రిపోర్ట్స్ తీసుకొని కొంత స్ట్రిక్ట్గా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. సీరియస్గా పార్టీ కోసం పనిచేసే ఒక వర్గాన్ని ఒక పాత లాబిస్టులు అందరూ ఒకటవుతున్నారు, వారిని ఆపే ప్రయత్నం, అందులో భాగంగానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మార్పు అని
ఒక ప్రచారం జరుగుతుంది. ఇదేమన్నా మీకు తెలుసా? పార్టీకి బలోపేతం అవుతుందంటే పాతవాడైనా కొత్తవాడైనా అందరినీ కలుపుకొని పోవాల్సిందే, అది క్లారిటీ. వాస్తవంగా ఆ రకంగా పార్టీ ఆదేశాలు ఇచ్చి ఉంటే తప్పకుండా పార్టీ లైన్లో నేను నడుస్తా. పాత వాళ్ళని తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు 100% తీసుకుంటారు. నేను వద్దనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే రేపటి రోజు పార్టీలు మిగతా పార్టీని ఎదుర్కోవాలనుకున్నప్పుడు కొంత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఏమైనా అంశం వచ్చినప్పుడు 100% మనం కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టే పరిస్థితి లేం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన పార్టీకి అవసరం ఉన్నది. వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఓట్లు ఉంటాయి. అలాంటి క్రమంలో నిజంగానే పార్టీ నిర్ణయం తీసుకున్నది పార్టీకి అయితే నేను వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వెళ్ళాను. ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఈ జీవో అంశం కావచ్చు, ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అంశం కావచ్చు, ఫారెస్ట్ అధికారులను పై దాడి అనే అంశం కావచ్చు, ఈ అన్నిటి మీద చివరిగా ఏం చెప్తారు మీరు? నేను కూడా చెప్తున్నా అటవీ శాఖ అధికారులని, మీ మీద నాకు ద్వేషం లేదు, కోపం లేదు, అంతకంటే ఇంకెక్కువ ఏం కూడా లేదు. నేను నా జ్యూడిక్షన్ ఉన్న అధికారులకి ఈరోజు పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి అధికారులకు నా యొక్క సపోర్ట్, సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుంది. కానీ ఏది చేసినా కొంత సమన్వయంతో చేస్తే బాగుంటుంది. ఒక్కొక్క సమన్వయం అంటే అందరితోటి సమన్వయం చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ తోటి, ఒకవైపు పొలిటికల్, ఒకవైపు అన్ని డిపార్ట్మెంట్తో అనుసంధానంలో చేస్తే బాగుంటుంది. కానీ ఒంటెత్తు పోగొడలతోటి పోయి ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే అది మంచిది కాదు. అది చాలా క్లారిటీతో చెప్తున్నా. ఎందుకంటే మనిషికి ఓపిక ఉన్న రోజులు ఓపిక ఉంటుంది, ఓపిక నశించినప్పుడు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి అట్లాంటి తిరుగుబాటు అక్కడ చూడాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులదే ఉంది. ఒకవేళ తిరుగుబాటు వస్తే ఎవరు కూడా, మా ప్రాంత బిడ్డలు ఎవరు కూడా వినరు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు. అదేవిధంగా రాజకీయపరంగా అయితే ఇప్పుడు లోకల్ బాడీస్ 100% సెప్టెంబర్ లోపల అయిపోతాయి, సెప్టెంబర్ 30 లోపల అయిపోతాయి. అందులో ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100% జిల్లా పరిషత్ చైర్మన్లందరూ కూడా కైవసం చేయబోతున్నాం. మేము ఎన్నికలకు వెళ్ళేది కేవలం మా సంక్షేమ పథకాన్ని చెప్పుకుంటేనే మేము ముందుకెళ్తాం. ఆ 10 సంవత్సరాల హిట్లర్ పాలనలో ఏం మంచి జరిగింది, ఏం చెడు జరిగింది, అదేవిధంగా మేము ఈ సంవత్సరాల కాలంలో మేము ఏం మంచి చేసాం, ఇంకా చేసేటి ఏమున్నాయి, చేసేటి కూడా చాలా ఉన్నాయి, ఇంకా చేయడానికి మాకు అవకాశం కూడా ఉంది. కాబట్టి మిగతా కేవలం సంక్షేమ పథకాలతోటి మేము ముందుకెళ్ళేసి ఎన్నికలు గెలుస్తాం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఫారెస్ట్ అధికారులు ఇదే పరిస్థితి ఉంటే తిరుగుబాటులో మీ భాగస్వామ్యం కూడా ఉంటుందా? 100% ప్రజల పక్షాన నేను ఉంటా, అటవీ శాఖ పక్షాన నేను ఉండా. నిన్న కూడా చెప్పినా, మొన్న కూడా చెప్తాను, ఈరోజు కూడా మళ్ళీ రికార్డెడ్గా చెప్తున్నా. 100% ప్రజలు ఏదైతే కొంటారో ప్రజల పక్షానే ఉంటా. వాళ్ళకి న్యాయం కావాలని చెప్తున్నా అటవీ శాఖ అధికారులని. వాళ్ళు ఏ రకంగా న్యాయం చేస్తారు, వాళ్ళని న్యాయం చేయమని చెప్తున్నా తప్ప ఇబ్బంది పెడితే మాత్రం నేను చూస్తూ ఉండే వ్యక్తిని కాదు. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటా. తిరుగుబాటు ఇదే పరిస్థితి ఉంటే తిరుగుబాటులో ప్రజల పక్షాన్ని నేను నిలబడతా. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రజలను కాదని, వేరే ప్రయత్నం నా వల్ల కాదు అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని మార్చడం కొంత మైనసే, ఆదివాసుల్లో వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు మంత్రి వచ్చిన తర్వాత కొంత ఈ వర్గపోరును సెట్ చేసే ప్రయత్నంలో పడ్డారని చెబుతున్నారు. 49 జీవోలో వెంటనే కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రిజైన్ చేయాలి, రిజైన్ చేసి ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలకు పోవాలి, కానీ రాజకీయం చేసే ప్రయత్నం చేయొద్దని చెబుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి పక్కా అష్యూరెన్స్ ఇచ్చారో ఈ జీవో మళ్ళీ 49 జీవో రాకుండా ఒకవేళ వస్తే దాంట్లో నేను రాజీనామా చేయడానికి ముందుంటా. నా కాన్స్టిట్యున్సీ కాకుండా ఆదివాసీ ప్రజల కోసం నేను రాజీనామా చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇటు కవ్వాల్ అభయారణ్యంలో కోట్ల రూపాయల కంప పేరుతో గోల్మాల్ జరిగిన విషయం వాస్తవం. వెంటనే పీసీసీఎఫ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళి దీనిపై న్యాయ పోరాటం చేస్తా, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెబుతున్న పరిస్థితి. ఈ జన్నారంలో జరుగుతున్న అంశం నిరసనలు ఏదైతున్నాయో దానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, కానీ పార్టీలకు అతీతంగా అది జరగాలి. అందులో ఆంక్షలు సడలింపు చేసే దాంట్లో నేను కూడా ముందు నుండి పోరాటం చేస్తున్నా. ఆంక్షలు సడలింపు చేయకుంటే శాంతారాంపై భౌతిక దాడులు ప్రజలు చేస్తారని ఎమ్మెల్యే విడుమ బొజ్జు చెబుతున్న పరిస్థితి కాబట్టి ఖానాపూర్ అంశం రానున్న రోజుల్లో ఏ విధంగా మారుతుందో వేచి చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.